ప్రియమైన సోదరి సోదరుమణులారా, మిత్రులారా, మీ అందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి. ఇటీవల కాలంలో భారత రాజ్యాంగ చట్ట ప్రకారంగా ఇటు రైతాంగానికి కానీ, కార్మిక వర్గానికి కానీ, సామాన్య మధ్యతరగతి కుటుంబీకులకు కానీ, మరి బడుగు బలహీన వర్గాల వాళ్ళ తాలూకా మౌలిక వసతి సదుపాయాల కోసం ఎన్ని విషయాలు మాట్లాడి చెప్తున్నప్పటికి కూడా ప్రజల్లో చైతన్యం రావట్లేదు, అవగాహన అంతకన్నా లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు ఈ జిఎస్టీ వల్ల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిపోతాయని చెప్పేసి అతి గొప్పలుగా చెప్పుకుంటున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాలు ఎవరికి తగ్గుతున్నాయంటే కార్లు కొనుక్కున్న వాళ్ళకి, లారీలు కొనుక్కున్న వాళ్ళకి, పారిశ్రామికవేత్తలకి, బడా పెట్టుబడిదారులకే తగ్గుతానే తప్ప సామాన్య ప్రజలకు ఏమి ఒరిగింది ఏమీ లేదు, తరిగింది అంతకన్నా లేదు. అంచేత మనం ఇవన్నీ గమనించాం. నిత్యము ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వాలనుకుంటే, వాళ్ళు షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే అసభ్యకరమైనటువంటి మాటలు, క్రమశిక్షణ లేకుండా బాధ్యతారహితమైనటువంటి మాట్లాడుతూ పచ్చి బండబూతులు మాట్లాడాలి. అలాంటి వారికే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతాయి. వాళ్ళు బాగా మాట్లాడారని చెప్పేసి గొప్పలు పలుకుతూ ఉంటారు. మరి ఈ సందర్భంలో మేము గత నుంచి కూడా భావి పౌరులకు భవిష్యత్తు కోసం ఈ ఉచిత పథకాల కన్నా విద్య, వైద్యం, ఉండడానికి ఇల్లు, చేసుకోవడానికి పని ఉండాలని చెప్పేసి మేము గత సంవత్సరాల తరబడి వీడియోలు చేస్తూ బయటను కూడా పోరాటాలు చేస్తున్నాం. ఊరికనే సోషల్ మీడియాలో ఏదో చెప్పేసి ఊరుకోలేదండి. ఖచ్చితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్త పోరాటాల్లో భాగంలోనే నేను అనుభవం కలిగి అనేకమైన ఉద్యమ పోరాటాలు చేస్తూ ఆ భూ పోరాటాల్లో ప్రజలను కూడా భాగస్వాములు చేసి ప్రజా సమస్యలపై అనునిత్యం కూడా మేము ముందుకు సాగుతూ ఉన్నాం. మాలాంటి ప్రశ్నించే సత్తం కలిగి మీ పక్షంగా పోరాడే వ్యక్తుల కోసం కనీసం మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్లు చేస్తే మరింత ప్రజలకు చేరువవుతుంది. భావి తరాల భవిష్యత్తు ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పేసి సందర్భంగా మీకు నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాను. మరి డామ్ డూమ్ డమాబూస్ అని చెప్పేసుకొని అంతా డమాబూసే. ఈరోజు ఇదిగో కోట్లాది పెట్టుబడులు వస్తున్నాయి, అదిగో వచ్చేస్తుంది, రాష్ట్రం వెలిగిపోతుంది అని చెప్పుకుంటూ పోతూ ఉంటే చివరికి మిగిలేది ఆంధ్రప్రదేశ్ అప్పుల